యాక్చువల్‌గా మీ నుంచి వచ్చిన మూవీస్ 'శుభలగ్నం', 'బడ్జెట్ పద్మనాభం' లాంటి మూవీస్ తోటి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే 'లెజెండ్', 'రంగస్థలం' మూవీస్ తోటి మాస్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయ్యారు. ఇక ఆ తర్వాత 'అరవింద్ సమేత', రీసెంట్‌గా 'పెద్దిలో' మీరు వేసుకున్న గెటప్స్‌కి భయపెట్టారు గూడా. 'అరవింద్ సమేత' అయితే చాలామంది భయపడ్డారు గూడా మీ గెటప్. అయితే ఈ 'వదల' మూవీ మీరు కొత్తగా ట్రై చేశారు. ఇప్పుడు మీరు వెళ్తున్న దానికి మళ్ళీ ట్రాక్ చేంజ్ చేసి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఈ 'వదల' మూవీ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదని మీరు అనుకుంటున్నారు? అంటే ఏం ప్రామిస్ చేస్తారు ఆడియన్స్‌కి? నేను ఇది ఇవ్వబోతున్నాను ఈ మూవీతోటి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నానని. తొక్కలో ప్రామిస్, నా ప్రామిస్ ఎందుకు పనికి వస్తుంది కానీ ఆడియన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అవన్నీ. సో అంటే మీరు చెప్పిన సినిమాలన్నీ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు నాకంటూ పర్సనల్గా ప్రొఫెషనల్గా ఈ పర్టికులర్ సినిమా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. నేను మిగతా సినిమాల్లో అసలు వైఫ్ కూడా ఉండట్లేదు, ఫోటో పెట్టేస్తున్నారు. సో ఒక సినిమాలో అయితే మరి రోడ్ మీద వెళ్తున్నామని పెట్టేశారు. అది ఒక షాటే, బట్ అయినా కూడా సో నిండుగా ఉంది సినిమా వరకు. నా వరకు సాటిస్ఫైడ్. అండ్ ఓల్డ్ ఫ్యామిలీ ఆడియన్స్, మళ్ళీ ఇద్దరు హీరోయిన్లు, ఎస్పెషలీ ఓల్డర్ వన్ అండ్ యంగర్ వన్. అండ్ ఇద్దరు నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు. లయ ఎప్పటి నుంచో తెలుసు, తను ఇప్పుడే ఇంకా క్యూట్గా ఉంది, ఇప్పుడే ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది అండ్ బాగా అల్లరి కూడా చేస్తుంది. సో దాట్ వే షీ ఈస్ గుడ్. అండ్ రితిక, వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ హర్ ఇస్ ఐ రెస్పెక్ట్ హర్ ఫర్ వన్ రీజన్. తను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవట్లేదు. రీసెంట్గా కూడా ఒక సినిమా వచ్చింది, పెద్ద సినిమా వచ్చింది, చేయనని చెప్పేసింది క్లియర్గా. సో క్లారిటీ ఉంది తనకి. ఈ సినిమా కూడా చేయననే అంత ముందు, తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీ టుక్ దిస్ ఆపర్చునిటీ అండ్ షీఈస్ డూయింగ్ ఇట్. సో దట్ వే అంటే మళ్ళీ జగపతి బాబుని ఇద్దరితో ఏంటి డ్రామా, ఏంటి థ్రిల్, ఏమవుతుంది లాస్ట్లో అనేదే లాస్ట్ 1 minute సినిమా సూపర్ ట్విస్ట్తో ఉండేది. ట్రైలర్లో చూసుకుంటే యాక్చువల్‌గా రితికా తోటి అంటే ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా సరే మంచి సీన్స్ అయితే రొమాంటిక్ సీన్స్ అవి అన్నీ ఉన్నాయి. అయితే రేపొద్దున అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అంటే శుభలగ్నం టైం ఆ ఇంప్రెషన్ ఉంటుంది. అదేమన్నా ఎఫెక్ట్ అయ్యేది అలాగే ఏమైనా ఉంటుంది? డెఫినెట్గా కాదండి, ఎందుకంటే మేము అటువంటి సినిమా తీయలే. సో అది ఏంటనేది తర్వాత తెలుస్తుంది. అసలు మీరు అనుకునేది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది మీకు.